ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఆర్ఎండ్డి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి రన్నింగ్ కూడా లేదు. మీకు చేరగానే జాబ్లు 1,14,000కి పైగానే శాలరీ వస్తుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా మనకి పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. అన్ని డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూసేసి వెంటనే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఆన్లైన్లో. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేను యొక్క అప్డేట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి కదా. సో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తే. కాబట్టి లైక్ చేసి అయితే చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మన తెలుగు వారి కోసం ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. కాస్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఎండ్డి సెంటర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది. సో ఈ సంస్థ నుంచి మనకి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 28 జూలై లోపు ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ 28 జూలై. సో ఇదే వెబ్సైట్ నుంచి మనము అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ ఇందులో సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. సో మీరు వీడియోని చివరి వరకు చూస్తే కంప్లీట్గా ఈ జాబ్ గురించి అయితే తెలుస్తుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. మన హైదరాబాద్లో బాలాపూర్లో ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలను మనము చక్కగా పోస్టింగ్ అనేది పొందొచ్చు. హైదరాబాద్లో మీరు చక్కగా జాబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెలకి 1,00,000కి పైగా శాలరీ, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి చాలా రేర్గా ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా మేము ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా సో వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ యొక్క సంస్థ వచ్చేసి అటానమస్ ఆర్ఎండ్డి సెంటర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సో మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఫ్యూచర్ స్కోప్ అవ్వచ్చు, చాలా బాగుంటాయి. సాలరీస్ కూడా చాలా త్వరగా ఇందులో మీకు ఇంక్రీజ్ అయితే కావడం అయితే జరుగుతుంది ఈ యొక్క సంస్థకి సంబంధించి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సైంటిస్ట్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇందులో ఏదైతే జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఇందులో మీకు కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఆ పోస్టులను అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదైనటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. సైంటిస్ట్ బి అని చెప్పేసి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు కదా, BE002 అని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే లెవెల్ 10 ప్రకారం 1,14,000 పర్ మంత్ మీకు శాలరీ వస్తుంది. 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ లేదా టెక్నాలజీ విభాగంలో కానీ యొక్క క్వాలిఫికేషన్ అంటే బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో అంటే మీరు ఇక్కడ చాలా స్ట్రీమ్స్ ఇచ్చారు. మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటాలర్జికల్, మెటీరియల్ అండ్ మెటరాలజికల్, మెకానికల్, కెమికల్, ఈ యొక్క విభాగాల్లో బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ డిజైరబుల్ ఇచ్చారు కదా, సో డిజైరబుల్ అనేది మనకి అవసరం లేదనమాట. ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. సో అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సైంటిస్ట్ బి అని చెప్పేసి BS001 సైన్సెస్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి.
సేమ్ సాలరీ ఉంటుంది, సేమ్ ఏజ్ లిమిట్ ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిజికల్ సైన్సెస్కి సంబంధించి కానీ లేదా కెమికల్ సైన్సెస్కి సంబంధించి కానీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మీకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే, సో మీకు న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది, ఎన్పిఎస్, అలాగే గ్రాట్యుటీ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, మెడికల్ రీయింబర్స్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలవెన్సెస్ ఇస్తారు, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్కి సంబంధించి ఇలా మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు. అప్లికేషన్స్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి, మళ్ళీ మీరు ఆఫ్లైన్ చేయాల్సినటువంటి పని కూడా లేదు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 300 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వాళ్ళు, సో మీ జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రం 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఈ యొక్క ఉద్యోగాలకి అంటే, సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఆగస్ట్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూస్ వచ్చేసేమో అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే సో మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ యొక్క సైంటిస్ట్ బి ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడ మీకు 3 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది, 180 minutes టైం ఇస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇందులో మీకు సెక్షన్ ఏలో 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు, సెక్షన్ బిలోనేమో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి వస్తాయంటే ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెక్షన్ ఏకి సంబంధించి, సెక్షన్ బికి సంబంధించి ఏమేమి ఉంటాయంటే సెక్షన్ ఏలోనేమో సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, సెక్షన్ బిలోనేమో అనలిటికల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి ఏమో ఒక పోస్ట్కి 10 మందిని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్కులకైతే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఈ యొక్క సైంటిస్ట్ అని చెప్పేసి ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో సో వీటికి మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. మనకి R&D సెంటర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలాలజీ అండ్ న్యూ మెటీరియల్స్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీరు కంప్లీట్గా చూసిన తర్వాత ఇంకా మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.